సేవ చేయడం అనేది చాలా అదృష్టం. మరి రంగన్న గారు అందరికి కూడా ప్రతి విషయంలో కూడా ముందుండి కార్మికులకు నేనుందని చెప్పేసి 100 కేజీల బస్తాల నుంచి 50 కేజీల బస్తాలు కూడా వారి పాత్ర కీలకం. ప్రతి విషయంలో కూడా కార్మికులలో మరి ఏ కార్మికుడికి చిన్న విషయం వచ్చినా కానీ రంగన్న గారు మీరు రావడం అనేది వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో మరి భాషా అధ్యక్షతన అదేవిధంగా గోవర్ధన్ గారు, మన రాంబాబు గారు, కమిటీ లీడర్లు అందరు కలిసి ఇక్కడ నైట్ అనక పగలనక ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసుకుంటూ మన జెండా, మన హక్కుల కోసం, మన జెండా ఎగిరేట కోసం మన పెద్దలు గౌరవనీయులు ఇక్కడికి వచ్చి మరి వారిని జెండా ఆస్వాదించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా కార్మిక సోదరులారా, మన బిల్డింగ్ నిర్మాణ రంగంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి పెయింటర్ వర్కర్స్ యూనియన్కి సంబంధించినటువంటి జెండా ఈరోజు మనం ఇక్కడ మేడే సందర్భంగా ఎగిరేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైనటువంటి మన CI2 నాయకులు మిత్రుడు గౌతమ్ రెడ్డి గారు, సోదరుడు నాయుడు గారు, గోవర్ధన్, రాంబాబు, భాషా, నజీర్, ఇంకా మిగతా మన కార్మిక నాయకులు, డాక్టర్ రెడ్డిస్ యూనియన్ నాయకుడు శ్రీనివాస్, అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా మే 1వ తేదీ నాడు మనం మేడే జరుపుకుంటా ఉన్నాం. మనం జరుపుకోవటం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, శ్రామికులంతా కూడా మేడే ఉత్సవాలు జరుపుకుంటారు. దీనికి కారణం ఏంటి? ప్రతి సంవత్సరం కూడా మనం ఎందుకు జరుపుకోవాలి అనేది ఒకసారి ఆ మేడే చరిత్ర గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 140 సంవత్సరాలకు ముందు ప్రపంచంలో ఏ దేశంలో పనిచేసే కార్మికులైనా రోజుకు 14-15 గంటలు పనిచేసేవాళ్ళు. సంఘాలు పెట్టుకునేటువంటి అవకాశం లేదు, జీతం పెంచండి అని అడిగే అవకాశం లేదు, పని భద్రత ఉండేది కాదు, ఆరోగ్య భద్రత ఉండేది కాదు. మన కార్మికులంతా కూడా తెల్లవారుజామున 4 గంటలకు పనికి పోయి మళ్ళీ రాత్రి 10-11 గంటలకు భార్య పిల్లలు పండుకున్నాక ఇంటికి వచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కార్మికులు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మనం భార్య బిడ్డలను కూడా చూసుకోలేకపోతున్నాం, మనం ఈ విధంగా పనిచేయలేం, మనమంతా ఏకమై మనం పోట్లాడాలి, 8 గంటల పనిదినం కావాలి, మన శ్రమకు తగినటువంటి కూలీ జీతం పెరగాలి, మన ఆరోగ్య భద్రత ఉండాలి, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ ఉండాలని మొట్టమొదటిసారి అమెరికా దేశంలో చికాగో నగరంలో పనిచేస్తున్న కార్మికులు 40-50 వేల మంది కార్మికులు ఏకమై సంఘం ఏర్పాటు చేసుకొని అక్కడ కంపెనీల యజమానులకు నోటీసులు ఇచ్చారు. అయ్యా, మాకు 8 గంటల పని కావాలి, మా సమస్యలు అని చెప్పేసి ఆ యజమానులు ఏం చేశారు? ఇచ్చినటువంటి మన దరఖాస్తుని బుట్ట దాఖలు చేసి
మీరు సంఘాలు పెట్టుకుంటారా? మీకు 10 గంటలు తగ్గించాలనా, మీకు జీతాలు పెంచాలనా, కూలి పెంచాలనా, మీ సంగతి తెలుస్తామని చెప్పేసి బెదిరించడం మొదలుపెట్టారు. అప్పుడు కార్మికులంతా కూడా సమ్మెలోకి దిగారు. సమ్మెలోకి దిగి పెద్ద ఊరేగింపు జరుపుతూ ఉంటే ఆ కంపెనీల యజమానుల యొక్క కిరాయి రౌడీలు పోలీసులను ఉపయోగించి శాంతియుతంగా ప్రదర్శన జరుగుతూ ఉంటే, సభ జరుగుతూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి కాల్పులు చేశారు, లాఠీచార్జ్ చేశారు. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుంటూ నేలకొరిగిపోయారు. ఈ జెండా ఆ కార్మికుల రక్తం మడుగుల నుంచి పుట్టిందే ఈ ఎర్ర జెండా అనేది మాత్రం మనం మర్చిపోవద్దు. వరం కార్మికులకు ఒక పోరాట సాధించుకున్నటువంటి రోజు కాబట్టి ప్రపంచంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కలిసి మనం అందరం మే 1వ తేదీ నాడు మేడే జరుపుకోవాలని చెప్పి పిలుపునియడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం జరుపుతూనే ఉన్నాం ఇది. అయితే దాని గురించి తెలుసుకొని ఇప్పుడేం చేయాలి? మనం మేడే చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం, వాళ్ళ త్యాగాల గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దుర్మార్గంగా ఉన్నాయి. ఎన్నో పోరాటాలు చేసి మనం 8 గంటల పని సాధించుకుంటే ఇప్పుడు 12 గంటలు చేయాలని చెప్పి చట్టం తీసుకొచ్చాడు. 12 గంటలు చేయాలి, సమ్మెలు చేయడానికి వీల్లేదు, సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, చెప్పింది చేయాలనే పద్ధతుల్లో ఇవాళ మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చాడు. కార్మిక చట్టాలు ఇప్పుడున్న చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఈ చట్టాలని రద్దు చేసుకోవాలి, లేబర్ కోడ్లను తీసుకొచ్చి యథావిధిగా ఇంతకుముందు చట్టాలను తీసుకురావాలి. రెండోది ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధం వద్దు. ఇవాళ ఎక్కడనో యుద్ధం జరిగితే మనదేందని చెప్పి అనుకునే వాళ్ళు మనవాళ్ళు అనా లేదా? అమెరికా వాడు ఇరాన్లో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే దాని ఎఫెక్ట్ మన మీద ఉంది. 140వ మేడే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మన అమరవీరులకు జోహార్లు. ఆ రోజు రక్త తర్పణ చేసినటువంటి కార్మికులకు అందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ మరి మనం కార్మికులు అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం పోరాటాల ద్వారానే మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నది. ఆ కార్మిక వ్యతిరేక విధానాలు అనేకం తీసుకొచ్చి మనను మా పక్షవాతం వచ్చే పద్ధతుల్లో కార్మికులు తయారు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెయింటర్స్ను ఉద్దేశించి మీ అందరికీ కూడా వచ్చి ఇది జరిపినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియతమ నాయకులు గురక బంగారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మేడే సహకరించిన బిఎం నాయుడు గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, గౌస్ గారికి, అందరికీ మా మిత్రులకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడే చేయడం సాయంత్రం జరిగే మీటింగ్ చేయాలని కోరుతూ సెలవుస్తున్నాం. మన మిర్యాలగూడ పెయింటర్స్ సోదరులందరూ నాతో 3 రోజులు ఇచ్చి నాతో పాటు తిరిగి నాకు మేడే జరపడానికి మాకు సహకరించిన మన మిత్రులు కోట్ల ప్రసాద్, బుజ్జిబాబు, గౌసు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.